మనం మెట్ల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. మనకి మెట్లు అంటే 2 రకాలుగా ఉంటాయి ప్రధానంగా. ఒకటి సింహద్వారం దగ్గర ఉండే మెట్లు ఇంట్లోకి వెళ్ళటానికి ఉపయోగపడతాయి. రెండోది పై అంతస్తులకి వెళ్ళటం కోసం ఉపయోగించే మెట్లు. అయితే మనకి ఇప్పుడు పై అంతస్తులకి వెళ్ళే మెట్ల గురించి ప్రాచీన గ్రంథమైన మహిమతంలో ఏం చెప్పారో చూద్దాం. మనం దాన్ని బట్టి ఇవాళ మనం వాడే మెట్లలో ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి ఏంటి చూద్దాం. అయితే ప్రాచీన గ్రంథమైన మహిమతంలో మెట్ల గురించి సంబంధించి 3 రకాలుగా ఉంటాయని చెప్పారు మెట్లు. అవి ఏంటంటే చతుస్రాకారం, వృత్తాకారం, దీర్ఘచతురస్రం. అలాగే ఇంకొక 4 రకాలుగా ఉంటాయని కూడా చెప్పారు. అవి ఏంటంటే వృత్తాకారము, వల్లి మండలము, అర్ధగోమూత్రము, త్రిఖండం అని చెప్పేసి ఇంకో 4 రకాలు చెప్పారు. అయితే ఇవి కాకుండా మనకి ప్రకృతి సూత్రాలు ఏమన్నా సైన్స్ సంబంధించి ఉన్నాయా అనేసి చూసుకున్నట్టయితే ప్రదక్షిణ క్రమంలో మెట్లు ఎక్కాలని చెప్పారు. రెండోది మెట్లు బేసి సంఖ్యలో ఉండాలని చెప్పారు. 2 విషయాలు కనపడుతున్నాయి మనకి. అయితే మెట్ల నిర్మాణ వెరైటీస్ అన్నది మనకి ఇవాళ చేసే విధానం ఒకలా ఉండొచ్చు, ప్రాచీన కాలం వేరుగా ఉండొచ్చు. బట్ అందులో సైన్స్ అన్నది మాత్రం మనకి ఇవాళ కూడా వర్తిస్తుంది కాబట్టి దాంట్లో ఉన్న ప్రకృతి రహస్యం ఏంటన్నది చూసుకుంటే 2 పాయింట్లు కనిపించినాయి ఇక్కడ మనకి. అది మొదటిది ప్రదక్షిణ క్రమంలో పైకి మెట్లు ఎక్కాలి అన్నది ఒకటి. రెండోది బేసి సంఖ్య మెట్లు ఉండాలన్నది ఒకటి. 2 విషయాలు. కాబట్టి 2 విషయాలు ఇవాళ మనం నిర్మించే పై అంతస్తుకి వెళ్ళడం కోసం నిర్మించే మెట్ల విషయంలో ఈ 2 చూసుకుంటే మంచిది. ఈ రోజుల్లో మనం నిర్మించే మెట్లలో పూర్వంలాగా మనం మరి రాతితో అని ఇంకా ఇటుకలతో అలా కాకుండా చెక్కలతో కూడా చేసేవారు పూర్వం రోజుల్లో. ఈ రోజుల్లో మనం చేసే నిర్మాణం అన్నింటిలో కూడా కాంక్రీట్ స్లాబ్ పోసి ఇటుకలతో కట్టడం కానీ లేదా కంప్లీట్గా కాంక్రీట్తో మెట్లు కట్టడం కానీ చేస్తున్నాం మనం ముఖ్యంగా గృహాల గురించి మాట్లాడినప్పుడు. అయితే వీటిలో ఏం చూసుకోవాలంటే ప్రదక్షిణ క్రమంలో ఎక్కే విధంగా ఉండటం ఒకటి, బేస్ సంఖ్య మెట్లు అని ఒకటి చెప్పారు. 2 విషయాలు చూసుకోవాలి మనం. అయితే ఇప్పుడు మనం కట్టే ఇళ్లలో మధ్యతరగతి గృహాల్లో ప్రధానంగా లోపల మెట్లు వస్తాయి డూప్లెక్స్ ఇల్లు అయితే, లేదంటే పై అంతస్తులకు వెళ్ళడానికి బయట మెట్లు పెట్టుకుంటాం మనం. ఉదాహరణ తూర్పు ఫేసింగ్ ఇల్లు అయితే ఆగ్నేయం పెట్టుకుంటాం, దక్షిణ ఫేసింగ్ ఇల్లు అయితే నైరుతిలో పెట్టుకుంటాం, వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే మళ్ళీ నైరుతిలో పెట్టుకుంటాం, పశ్చిమ నైరుతులు. అదే ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అయితే ఉత్తర వాయువులో పెట్టుకుంటాం. మొత్తం మీద ఈశాన్యంలో అయితే పెట్టం మనం. ఎందుకంటే మెట్లు అనేవి చాలా బరువుతో కూడిన స్ట్రక్చర్ మనకి గృహంలో బరువు అనేది వస్తుంది కాబట్టి మనకి ఈశాన్యం తప్ప మిగిలిన మూలలో పెట్టుకుంటాం ఇంటి ఫేసింగ్ని బట్టి. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి సెల్లార్లో ఖాళీ వదిలినట్లయితే ఏ ఫేసింగ్ అయినప్పటికీ ఆగ్నేయంలో కూడా పెట్టుకుంటాం, బ్యాక్ సైడ్ పెట్టుకున్నట్టు కూడా మన వాళ్ళ కొంతమంది పెట్టుకుంటున్నారు మెట్లు వీళ్ళని బట్టి, నిర్మాణ విధానం బట్టి. ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకే ఫ్లోర్ కట్టుకునే వాళ్ళు, 2 ఫ్లోర్లు కట్టుకునే వాళ్ళు, సెల్లార్ ఖాళీగా ఉంచుకుంటూ కట్టుకునే వాళ్ళు అన్నిళ్లలో కూడా మన ఫేసింగ్ని బట్టి కట్టుకోవాలి మెట్లు. అది అనుకూలం మనకి పై అంతస్తుకి వెళ్ళినప్పుడు ఉపయోగపడతాయి. అయితే మనకి ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ప్రదక్షిణ క్రమం అని చెప్పారు మెట్లు. మరి ప్రదక్షిణ క్రమం మెట్లు పెట్టాలి అంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి, ఆగ్నేయంలో మెట్లు పెట్టినట్టయితే, తూర్పు ఆగ్నేయ మెట్లు పెట్టినట్టయితే క్లాక్ వైజ్ పైకి ఎక్కడం జరుగుతుంది. అదే మీరు సౌత్ ఫేసింగ్ అనుకోండి, నైరుతిలో మెట్లు పెట్టినది కూడా క్లాక్ వైజ్ ఎక్కడం జరుగుతుంది. అదే మీరు పశ్చిమ ఫేసింగ్ అయినప్పుడు పశ్చిమ నైరుతి మెట్లు పెడితే మనకు అలా సాధ్యం కాదు. అలాగే మీకు నార్త్ ఫేసింగ్ అయ్యి ఉత్తర వాయువులో మెట్లు పెట్టినా కూడా మన క్లాక్ వైజ్ మెట్లు పెట్టలేం. మనం పెట్టే యాంటీ క్లాక్ వైజ్ ఉంటాయి వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్లో. అది ఇక్కడ కూడా మనం క్లాక్ వైజ్ అని పెడితే ఏమవుతుందంటే ఫస్ట్ ల్యాండింగ్ వచ్చేసి ఇంటికి అంటుకుంటుంది. ఇంటికి అంటుకోవడం వల్ల మనకు కొత్త దోషం వచ్చే అవకాశం ఉంది. ఉత్తర వాయువు పెరిగిన దోషం వస్తుంది. ఈ నార్త్ ఫేసింగ్ అయితే, వెస్ట్ ఫేసింగ్ అయితే పశ్చిమ నైరుతి పెరిగిన దోషం వస్తుంది. కాబట్టి ఈ 2 ఫేసింగ్లకి ఆ ప్రదక్షిణ క్రమం పక్కా పెట్టచ్చు. ఎందుకంటే చిన్న దోషం కంటే పెద్ద దోషం చాలా మనకి ఇబ్బంది పెట్టగలదు. కాబట్టి ఈ ప్రదక్షిణ క్రమం 2 ఫేసింగ్లు వదిలేయచ్చు, నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో. మిగిలిన వాటిలో ఎలాగో వస్తాయి. తర్వాత బేస్ సంఖ్య మెట్లు అన్నారు. బేస్ సంఖ్య మెట్లు పెట్టాలి అంటే ఎట్లా అంటే అది గ్రౌండ్ ఫ్లోర్, పై ఫ్లోర్ మేడ మీద ఎక్కిన 2 ఫ్లోర్ లెవెల్స్ వదిలేస్తే మిగిలిన మెట్లు మన బేస్ సంఖ్య పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. ప్రాచీన కాలం చెప్పిన దానికి అందులో ఉన్న రహస్యం ఏంటంటే మనం పైకి ఎక్కినప్పుడు మనం బాడీ ప్రదక్షిణ క్రమంలో తిరగాలన్నది ఒకటి సూత్రం ఉంది మనకి. మనం నడుస్తున్నప్పుడు కూడా మన కుడికాలు ముందేస్తే మన బాడీ లెఫ్ట్ తిరుగుద్ది, ఎడంకాలు ముందుకేస్తే బాడీ క్లాక్ వైజ్ తిరుగుద్ది. కాబట్టి మనకి బేస్ సంఖ్య మెట్లు మనం పెట్టినట్టయితే లాస్ట్ మెట్టు మీద వచ్చేసరికి బాడీ మన శరీరం క్లాక్ వైజ్ మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని ఉద్దేశం అది అయ్యి ఉండొచ్చు రహస్యం. కాబట్టి 2 వీలైనంత వరకు పాటించాలి ఈ బేస్ సంఖ్య మెట్లు అన్నది. పెద్ద ఇళ్ళలో అయితే సాధ్యం అవుతుంది. మనకు 300 గజాల్లో ఇల్లు కట్టుకున్నట్టయితే ఇలాంటి చేయొచ్చు. చిన్న చిన్న ఇళ్ళలో వచ్చినప్పుడు ఈ 2 సాధ్యపడవు ఒక్కోసారి.
కాబట్టి వాటిని పక్కకు పెట్టి మనకి మిగిలిన కన్వీనియంట్ కూడా చూసుకోవాలి మెట్లు పెట్టినప్పుడు. ఉదాహరణకు ఇప్పుడు చిన్న ఇల్లు ఉందనుకోండి, మనం బేసిక్ మెట్లని ఇలాంటివి చూసుకుంటే ఒకసారి ఏమవుతుంది, మెట్లు మీకు తూర్పులోకి వచ్చేటి ఈశాన్యంలోకి వచ్చేటి కూడా జరుగుతాయి. లేదా ఒకసారి మీకు ఎత్తు ఎక్కువ పెట్టేయటం కానీ ఒక ప్లేస్ మిగిల్చాలి, అలా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంటి సైజుని బట్టి కొంచెం మనం వివేకంతో వ్యవహరించాలి, యథాతథం పాటించాలని ఒక్కొక్కసారి కాదు. బట్ ఈ వాటికంటే ముఖ్యమైన మన వాళ్ళ ఆడబెట్లు బరువు సంబంధించినవి కాబట్టి మనం ఎక్కడ పెడుతున్నామో చూసుకోవాలి. ఆగ్నేయం అన్నది నైరుత వాయువ్యం ఉత్తర వాయువ్యం అన్నది చూసుకోవాలి. రెండోది మెట్లు సైజు ఎంత ఉండాలి ఎక్కడానికి, ఇలాంటివి కూడా చూసుకోవడం అవసరం మనకి. మనకి అంతకంటే మించి ప్రాచీన శాస్త్రం చెప్పి 2 పాయింట్లు ఉన్నాయి: బేసిక్ మెట్లు, ప్రదక్షిణ క్రమం. మిగిలిన అనేది ఇవాళ మన టెక్నాలజీ సంబంధించి ఎలా కావాలంటే అలా నిర్మించుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ మన కట్టేళ్లలో మెట్లు విషయంలో ఏం జాగ్రత్త పడాల్సి వస్తుందంటే, మెట్లు కనీసం 5 మెట్టు ఎత్తు ఇంపార్టెంట్ మనకి పైకి ఎక్కడానికి. ఎత్తు బాగా ఎక్కువ ఎత్తు ఉంటే కాళ్ళు నొప్పులు ఉన్న ఎక్కలేరు. అలా చిన్నగా మెట్లు పెడితే సాగుడు ఎక్కువ వచ్చేస్తుంది మనకి. పెద్ద లేనప్పుడు పెట్టుకోవచ్చు. మొత్తం మీద ఒక ఫ్లోర్ ఎక్కడానికి సుమారుగా మెట్లు ఎక్కాలంటే 20 మెట్లు వస్తాయి మనకు కనీసం. 20 మెట్లు వస్తే 6 అంగుళాల లోపు మెట్లు ఉండాలి. అలా చూసుకోవాలి వీలైనంత వరకు. 5.5 6 అంగుళాల లోపు కనుక ఒక మెట్టు ఎత్తు ఉన్నట్టయితే పైకి ఎక్కేవాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఎక్కగలుగుతాం మనం. 6 అంగుళాలకు అంతకంటే ఎక్కువ వస్తే మెట్లు కొంచెం పెద్దవాళ్ళకి కానీ కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కడం కష్టం అవుతుంటుంది. ఇలాంటివి చూసుకోవాలి మనం ముఖ్యంగా ఇల్లు కట్టినప్పుడు.